ఈ భూమి మీద ధర్మం దారి తప్పి అధర్మం ఎక్కువవుతున్నప్పుడు, అలాగే తన భక్తులు ఎవరైతే హింసకు గురవుతున్నారో, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక అవతారం తీసుకొని, అధర్మాన్ని నాశనం చేసి, మళ్ళీ తన భక్తులను కాపాడి ధర్మాన్ని మళ్ళీ దారిలో పెడతాడు. అలాగే పరమశివుడు కూడా ధర్మాన్ని కాపాడడం కోసం శివుడి అంశతో కొన్ని అవతారాలు ఉద్భవించాయి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అవతార్ ఆఫ్ లార్డ్ శివ. కాలభైరవుడు. అసలు శివుడు కాలభైరవ అవతారం ఎత్తడానికి రీజన్ ఏంటి? అలాగే ఈ అవతారం కాలానికి ఇంకా మృత్యువుకి అధిపతి అని అంటూ ఉంటారు. కాలభైరవుడు కాశీ నగరానికి క్షేత్రపాలకుడు అని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు కాశీ నగరానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఎలా మారాడో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నేను మీ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసిబి టాక్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 18 హిందూ పురాణాల్లో ఒక్కటైన శివ పురాణంలో ఈ కాలభైరవుడి అవతారం గురించి చెప్పబడింది. ఒకసారి శ్రీ మహావిష్ణువుకి ఇంకా బ్రహ్మదేవుడికి మధ్య ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని ఇంకా ఎన్నో జీవరాశుల్ని సృష్టించింది నేనే కాబట్టి అందరికంటే నేనే గొప్ప అని అంటాడు. అంతటితో బ్రహ్మదేవుడు ఆగలేదు. శివుడి దగ్గరికి వెళ్లి నీకున్నది 5 తలలే. నాకున్నది కూడా 5 తలలే. కాబట్టి నీకన్నా కూడా నేనే గొప్ప అని ఎంతో అహంకారంతో అంటాడు. బ్రహ్మదేవుడి అహంకారం చూసి శివుడికి పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపం నుంచి కాలభైరవ అవతారం ఉద్భవిస్తుంది. ఆ పరమేశ్వరుడు ఎలా అయితే ఉన్నాడో కాలభైరవుడు కూడా అదే అవతారంతో ఉగ్ర రూపంలో ఉన్నాడు. అప్పుడు కాలభైరవుడు తన పుట్టుకకు కారణం అడిగినప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుడి 5వ తలను నరికేయమని ఆజ్ఞాపిస్తాడు. కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5వ తలను నరికిన వెంటనే బ్రహ్మదేవుడి అహంకారం మొత్తం తగ్గిపోతుంది. శివుడిని వేడుకుంటాడు. కానీ బ్రహ్మ 5వ తల నరకటం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది. ఆ దోషం పోవటానికి కాలభైరవుడు బ్రహ్మ తలని చేతిలో పట్టుకొని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. అయినా ఆ దోషం పోదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కాశీ క్షేత్రానికి వెళ్ళమని కాలభైరవుడితో అంటాడు. కాలభైరవుడు కాశీలో అడుగుపెట్టిన వెంటనే తన చేసిన బ్రహ్మహత్య దోషం పోతుంది. ఆ తలకి అక్కడే దహన సంస్కారాలు చేస్తాడు. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా మారతాడు. హిందూ పురాణాల ప్రకారం కాశీలో దహన సంస్కారాలు చేయడం వల్ల ఆత్మకి మోక్షం కలుగుతుందని ఎంతో మంది గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే కాశీలో సాక్షాత్తు ఆ శివుడే కొలువై ఉంటాడు కాబట్టి. ఎంతో మంది భక్తులు తమ చివరి శ్వాస కాశీలోనే వదలాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కాశీకి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉన్నాడు కాబట్టి. సాక్షాత్తు ఆ యముడైన కాశీలోకి ప్రవేశించాలంటే కాలభైరవుడి ఆజ్ఞ లేనిదే ప్రవేశం ఉండదు. అందుకనే కాశీలో దహన సంస్కారాలు జరగడం వల్ల ఆ ఆత్మ యమలోకం వెళ్ళకుండా తనకి మోక్షం కలిగి ఇంకో జన్మ లేకుండా ఉంటుందని ఎంతో మంది నమ్ముతారు. కాశీలో మెయిన్‌గా 2 చోట్ల మాత్రమే దహన సంస్కారాలు చేస్తారు. అవే మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్. కాశీలో ఈ 2 చోట్ల మాత్రమే 24 గంటలు నిప్పు మండుతూనే ఉంటుంది. అలాగే శవాలు కాలుస్తూనే ఉంటారు. మనలో కూడా చాలా మంది వాళ్ళకి ఇంకో జన్మ అంటూ ఉండకూడదని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. మనం చనిపోయాక మన శరీరాల్ని కూడా మన హిందూ పురాణాల ప్రకారం కాశీలో దహన సంస్కారాలు చేయటం వల్ల మన ఆత్మకి మోక్షం కలుగుతుంది. కాలభైరవుడికి కుక్క వాహనంగా ఉంటుంది. శివపురాణం ప్రకారం కాలభైరవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే కుక్కలు కూడా తనకి గార్డియన్స్ లాగా ఉంటాయి. అందుకే కాలభైరవుడి గుడికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలకి ఫుడ్ పెట్టడం వలన సాక్షాత్తు ఆ కాలభైరవుడికి దగ్గరవుతాడని ఎంతో మంది నమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఇదే కాలభైరవ అవతారం. కాలభైరవుడి అవతారం వల్ల మనందరం 3 విషయాలను తెలుసుకోవాలి. అదే మనకున్న అహంకారాన్ని తగ్గించుకోవాలి. కాలానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా ధర్మాన్ని ఫాలో అవ్వాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం.